హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ అనమాట. ముందు ఈ రోజు స్పెషల్ ఏంటో చూపించే ముందు ఈ రోజు వీడియో దేని గురించి అంటే హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గురించి. సో ఈ కైట్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుంది, ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయో మీరు మాత్రం వీడియో చూసేటప్పుడు ఆ కైట్స్ చూసేటప్పుడు అదిరిపోతారు. అన్ని డిఫరెంట్ కైట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి 50+ ది బెస్ట్ కైట్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చారంట. సో ఆ విశేషాలు ఏంటి, ఇంకా అదే కాదండి, ఇక్కడ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా మంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి బెస్ట్ స్వీట్స్ ఇక్కడ సేల్ ఉన్నాయి. ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఈరోజు నేను చూపించేస్తాను. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మన వీడియోలో ఈరోజు నా 3 years old సన్ ఆరివ్ తేజ్. హలో ఆరివ్, సే హై టు ఆడియన్స్. ఇదే ఆరివ్ తేజ్ ఫస్ట్ వీడియో, ఫస్ట్ వ్లాగ్. How are you feeling? Where you came, Nana? Kite festival. ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? ఎలా ఉంది? బాగుంది. కైట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, చలో ఇంకా లేట్ చేయకుండా మనం కైట్ ఫెస్టివల్కి వెళ్ళిపోదాం. వెరీ గుడ్. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఇక్కడ స్వీట్స్ ఇక్కడ ప్రెజెంట్ చేశారు. సో అవన్నీ చూద్దాం. కేరళ ఫేమస్ కుంభలప్పం ట్రై చేస్తున్నాం. ఈ స్వీట్ పేరు బస్బూసా అంట. సో లిట్టి చోకా అండ్ ఆలూ పిఠ ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మేకపిల్ల. ఓకే, సో తెలంగాణ కల్చర్. సో ఇదే మనకి ఎంట్రీ ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి. ఇది కల్చర్, లాంగ్వేజ్, ఇండియన్ కనెక్షన్, CLIC వాళ్ళు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు, ఈ 3 రోజులు ఇక్కడ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అండ్ చాలా ఈవెంట్స్ అక్కడ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్వీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ రెండు, అన్ని స్టేట్స్, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి, ఇంటర్నేషనల్ ఉన్న చాలా కంట్రీస్ నుంచి స్వీట్స్ ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో నచ్చిన స్వీట్స్ మనం చూడొచ్చు, మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు, తినచ్చు, ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు. సో ఇంకా ఫెస్టివల్ లోపలంతా కూడా మనం చూద్దాం. ఫ్రీ ఎంట్రీ. చూడండి ఈ డిఫరెంట్ కైట్స్ చూస్తే అసలు ఎంత బాగుందంటే, ఎంత వైబ్రెంట్గా. చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయో. ఇదంతా ఇక్కడ ఏరియా అనమాట. పార్కింగ్ కూడా మంచిగానే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ అన్ని రైట్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా కైట్స్ ఎగరేస్తున్నారు. జెల్లీ ఫిష్ కైట్. ఇంకా ఏం కైట్స్ ఉన్నాయి? గొరిల్లా కైట్ కూడా ఉందా? హియర్ వి గో. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025. చాలా ఉంది, కైట్స్ చాలా ఉన్నాయి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అని చెప్పినా? హ్యాపీ సంక్రాంతి.
చైనా మాంజా వల్ల బర్డ్స్ కూడా చనిపోతున్నాయి అండ్ చాలా మంది పిల్లలు కూడా హర్ట్ అవుతారంట వాటి వల్ల. సో చాలా జాగ్రత్త. యా యా ఇట్స్ జెండా. సింగ్ జెండా సాంగ్. రక్తం మరిగితే ఎత్తర జెండా. ఓకే నాన్న. సి మెట్రో ట్రైన్ ఇస్ గోయింగ్. ఇక్కడ కైట్స్ కూడా అమ్ముతున్నారండి. సో ఇక్కడికి వచ్చి కైట్స్ ఎవరైనా ఎగరేయాలనుకుంటే కైట్స్ కూడా ఎగరేయచ్చు. అలా ఈ ఇయర్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఖచ్చితంగా రండి. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది అండ్ చాలా ప్రెస్టీజియస్గా జరుగుతుంది ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. వాట్ హ్యాపెన్? కమ్ లెట్స్ గో అండ్ బై స్వీట్స్. ఆఫ్టర్ ద స్వీట్ ఐస్ క్రీమ్. ఓకే కమ్ లెట్స్ గో కమ్. ఇది పిల్లలతో ఇట్లా ఉంటుందండి. ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే చాలు ఐస్ క్రీమ్ అంటాడు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చాలా చాలా థ్యాంక్స్. వీడియో ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఎంకరేజ్ చేయండి. దయచేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, డిఫరెంట్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది. సో నా స్టైల్ ఆఫ్ టాకింగ్లో నేను మాట్లాడుతున్నాను. చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్క వీడియో అట్లా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎంతో టైం మీరు స్పెండ్ చేసి వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు బోర్గా అనిపించకూడదు అండ్ మీ వాల్యుబుల్ టైం వేస్ట్గా అనిపించకూడదు. కాబట్టి చాలా ప్రయత్నం చేస్తున్నాను బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి. అండ్ ఇది షూటింగ్ అండ్ ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటాను. సో చాలా టైం టేకింగ్ అనమాట. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బాబా యూ వాంట్ ఈట్ కోన్ ఐస్ క్రీమ్ తినాలనుందా? ఓకే ఐల్ బై యూ, డోంట్ వరీ. మన ఎగ్జిబిషన్లో చూస్తాం కదా పెద్ద పెద్ద పాపడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా కూర్చొని ఇక్కడ తినడానికి కూడా ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేశారు. సో ఇది సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి రోజు అందరూ మంచి పిండి వంటలు వండుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు. సో అందరూ చాలా ఫెస్టివ్ మూడ్లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అలాగే హ్యాపీగా సంవత్సరం అంతా కూడా గడవాలి మీకు. ఓకే ఎంజాయ్ చేస్తున్నట్టు. చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. అరే బాబా లుకియే విజయ్ నువ్వేం తింటారా? ఏం తింటావు? స్వీట్స్ తింటాడంట. స్వీట్స్ అంటే చాలా ఇష్టం మన విజయ్కి. ఎంత అంటే ఇంకా పంచదార తినమన్నా తినేస్తాడు, అంత ఇష్టం అనమాట స్వీట్స్ అంటే. అరే అలా తినకూడదురా, మంచిది కదరా హెల్త్గా అని చెప్తే అవన్నీ మనకు సంబంధం లేదన్న, మనకు సంబంధం లేదంటాడు. అది చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనము లోపల స్వీట్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇండియాలో ఉన్న బెస్ట్ స్వీట్స్ అన్ని అక్కడ అవైలబుల్గా ఉన్నాయంట. సో ఆ స్వీట్ స్టాల్ కూడా మన ఫెస్టివల్లోనే ఉంది కదా, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అని. సో ఆ స్వీట్ స్టాల్ కూడా మనం చూద్దాం. కొంచెం ఆడియో ఓవర్లాపింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో అక్కడ మీటింగ్ అవుతుంది. సారీ ఫర్ దట్. తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్ చేశారు. సో చిన్నప్పుడు మనం చాలా ఇష్టంగా తినే పాపడ్ ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఈ పాపడ్ చాలా ఇష్టంగా తింటాం కదా. చూడండి ఇక్కడ వీళ్ళందరూ కైట్స్ ఎగరేస్తుంటే నాకు కూడా కైట్ ఎగరేయాలనిపిస్తుంది. కాకపోతే కైట్ ఎగరేయడం రాదు. లేకపోతే ఈ పాటికి మంచి పెద్ద కైట్ కొనుక్కొని ఫుల్ కైట్ ఎగరేసేవాడిని సూపర్గా. సో ఇప్పుడు మనం స్వీట్ స్టాల్లోకి వెళ్ళిపోదాం. స్వీట్ స్టాల్స్ ఈ లోపల వెనకాతలు ఉన్నాయి. సో ఆ స్వీట్ స్టాల్స్లోకి వెళ్ళి ఎట్లా ఉందో చూద్దాం. సో ఇక్కడ చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. 3 days ఉంటాయి, 13, 14, 15. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు. డోంట్ మిస్. అవకాశం ఉంటే ఖచ్చితంగా రండి. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఇక్కడ స్వీట్స్ ఇక్కడ ప్రెజెంట్ చేశారు. సో అవన్నీ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. పాపా యూ వాంట్ గో అండ్ వన్ స్వీట్ యూ వాంట్ గో అండ్ ట్రై ద ఇంటర్నేషనల్ స్వీట్స్. జో మా వాడితో నేను నా వైఫ్ ఇంగ్లీష్లో మాట్లాడతాం, వాళ్ళ అమ్మమ్మ నానమ్మ తెలుగులో మాట్లాడతారు, అండ్ వాళ్ళ తాతయ్యలు తెలుగులో మాట్లాడతారు, హిందీలో కూడా మాట్లాడతారు. సో దట్ వాడికి అన్ని లాంగ్వేజెస్ ఐడియా వస్తుందని. ఈ ట్రావెలింగ్ అండ్ ఈ జాబ్స్లో
వీటిలో ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అయ్యేటట్టు ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ వస్తే మంచిగా ఉంటుంది కదా అని. సో మినిమం కమ్యూనికేషన్ అయితే ఉంటుంది కదా అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బాగా నేర్చుకోగలరు పిల్లలని, అట్లా వీడికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో. సో అందుకని అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటున్నాను. సో ఆఫ్ఘనిస్తాన్ స్టాల్లో షిర్మల్ బ్రెడ్ అంట, ఇది స్వీట్ బ్రెడ్ అంట, దీని లోపల డేట్స్ ఉంటాయంట. సో దీని పేరు మగ్లావా అంట. ఇది ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ చికెన్ తందూరి సమోసా అంట. ఇథియోపియన్ స్పెషల్ ఆర్గానిక్ కాఫీ అంట. సో ఇథియోపియా అనేది ఫస్ట్ కాఫీ బర్త్ ప్లేస్ అని ఇథియోపియన్ అంటారంట. సో వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. Muhammad Ali. We just came to share the happiness of the festival with Telangana people and to make them to taste our national sweet basbousa. ఇది పాకంలో ఇలా డిప్ చేసిన కేక్ లాగా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు వరకు ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేసాం, పాలస్తీన్ ట్రై చేసాం, ఇథియోపియాది ట్రై చేసాం. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం. చాలా స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఇలాంటి ఒక స్వీట్ ఫెస్టివల్ అవుతుందని నాకైతే ఇప్పుడు వరకు తెలియదు. ఎవ్రీ ఇయర్ అవుతుంది అంటే ఇది. సో ఇదే నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను, అందుకని మీకు కూడా చూపించేస్తున్నాను. సో ఇది బీహార్ స్టాల్. బీహార్ స్టాల్లో ఏంటి స్పెషల్ ఉన్నాయో తెలుసుకుందాం. బెంగాల్ ఫేమస్, చాలా బాగుంది టేస్ట్ అయితే, అద్దరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ చేసి చూద్దాం. ఉత్తరాఖండ్ స్వీట్ స్టాల్ ఇది. ఉత్తరాఖండ్ నిద్ర వస్తుంది వీడికి, అందుకని అట్లా చేస్తున్నాను. ఈ బేలీ ఫ్లేవర్ కూడా ఆ స్వీట్లో యాడ్ అయింది దాంట్లో కుక్ చేయడం వల్ల. ఇది కేరళ ఫేమస్ ఇంకొక స్వీట్ వట్టాయప్పం. స్వీట్స్ అన్నీ కూడా సపరేట్గా నేను వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అది చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్వీట్ ఎట్లా ట్రై చేస్తామో అవన్నీ నేను ఒక సపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో స్వీట్స్ అయితే మాత్రం అల్టిమేట్, కైట్స్ ఇంకా అల్టిమేట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఆడుకుంటూ ఉంటాడు ఎక్కడైనా కనిపిస్తే. వావ్, అక్కడ ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయో. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన బెస్ట్ కైట్ ఫ్లైయర్సే కాకుండా ఇక్కడ మన లోకల్ బెస్ట్ కైట్ ఫ్లైయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇగో చూడండి మీరు అందరూ, మనం చూపించు చూడండి. పట్టుగా చూడండి పిల్లలు కేరింతలు. బంజారా ఈ గ్రూప్ వాళ్ళని ఒక్కుడోలు అంటారంట. ఒక్కసారి జస్ట్ అట్లా ప్లే చేయరమ్మా. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో నుంచి ఉండే కొలమ్. సో కొలమ్ జాతికి చెందిన ట్రైబల్స్ అనమాట వీళ్ళందరూ. ఇదివరకు రోజుల్లో దీన్ని వాడి చాలా మందికి దయ్యాలు వదిలించడం ఇట్లాంటివి చేసేవాళ్ళంట.
5 హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భరతనాట్యం కర్ణాటక నుంచి టీం పర్ఫామ్ చేశారు. ఆకాంక్ష గారు వారి టీం. ఈ ఈవెంట్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు ఉంటుంది అనమాట. సో మార్నింగ్ కైట్స్ అన్ని చాలా బాగా వైబ్రెంట్గా బ్లూ స్కైలో వైబ్రెంట్గా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తాయి. వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూట్ బ్యాగ్స్, డిఫరెంట్ టైప్ మెటీరియల్స్తో చేసిన బ్యాగ్స్ కానీ హనీతో చేసిన స్వీట్స్ కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్వీట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. మార్నింగ్ పూట కైట్స్ ఫెస్టివల్, ఈవినింగ్ పూట స్వీట్స్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి స్వీట్స్ ఫెస్టివల్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఒకే వీడియోలో అంతా ఇంక్లూడ్ చేయాలంటే చాలా ఎక్కువసేపు అయిపోతుంది కదా. సో ఈ వీడియో మీకు అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. That is the beauty of Kite Festival. So thank you very much.